టీఆర్. సో టీఆర్ని ఎలా రిలీజ్ చేయాలి అనేది డిస్కషన్ చేస్తాం. సో టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. మనము ఎస్ఏపిలో చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఒక టీఆర్ జనరేట్ అవుతుంది. బట్ రియల్ టైంలో ఒకటే టీఆర్కి అన్నిటినీ సేవ్ చేస్తారు. ఒకటే టీఆర్కి అన్నిటినీ సేవ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే దానికి అన్నిటినీ సేవ్ చేస్తూ లాస్ట్ అదే టీఆర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దానికి సంబంధించి డిస్కషన్ చేద్దాం. చూడండి, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే, పీపీటీ కనబడుతుందామా? ఎస్ సార్. యా, చూడండి. వాట్ ఈజ్ ఏ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? టీఆర్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. ఒక సర్వర్ నుంచి వేరొక సర్వర్కి మనం మూవ్ చేస్తాం. మనకి సర్వర్స్ ఉన్నాయి, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అనేసి. ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్లో మనం కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం చేస్తాం. ఆ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్కి మనము ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మనము సెండ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మూవ్ అవ్వాలి, లేదంటే క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్కి మనకి మూవ్ అవ్వాలి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇప్పుడు వాటిని మనం ఎక్కడ చూస్తామంటే క్రియేట్ చేయడం కానీ రిలీజ్ చేయడం కానీ SC09 లేదంటే SC10లో మనము క్రియేట్ కానీ రిలీజ్ కానీ చేస్తాం. సో అంతకు ముందుగా మనము క్రియేషన్ ఆఫ్ కంపెనీ OX15లో ఒక కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీని మనము ఎలా రిలీజ్ చేస్తామనేది చూస్తాం. దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది, మరొకటి SPRO స్క్రీన్ ఉంటుంది. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా మనం చేయగలుగుతాం. ఇక్కడ టీఆర్ నాట్ జనరేట్. టీఆర్ అనేది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు వీటిలో. సో SPR స్క్రీన్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ డేటాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. అంతే కదా, మనం మాన్యువల్గా వెళ్తాం, SPRO స్క్రీన్కి వెళ్ళి కాన్ఫిగరేషన్ డేటాలోకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని జనరేట్ చేస్తాం. ఇక్కడ ఈజీ యాక్సెస్ స్క్రీన్లో డైరెక్ట్గా T కోడ్స్ని ఉపయోగించి వెళ్ళిపోతాం. అక్కడ టీఆర్ జనరేట్ అవ్వదు. ఓకే, సో అది చూడండి. ఎక్కువసేపు సర్వర్ ఉందంటే వెళ్ళిపోతుందమ్మా. ఎక్కువ మనము క్లాస్ చెప్పాం కదా, 5 నిమిషాల కంటే ఎక్కువ అలాగే చేసామంటే వెళ్ళిపోతుంది సర్వర్. సో ఈ స్పేస్ని SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. సో అదేవిధంగా కాన్ఫిగరేషన్ డేటాని వచ్చేసి చూడండి, SPRO, SAP రిఫరెన్స్ ఇమేజ్, ఈ మొత్తాన్ని కాన్ఫిగరేషన్ డేటా అంటాం. కాన్ఫిగరేషన్స్ అంటే ఇలా మాన్యువల్గా వెళ్ళి మనం చేయడం జరుగుతుంది కాన్ఫిగరేషన్. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. యా, ఇక్కడ వచ్చేసి డెల్ ఇస్తున్నా. ప్రైవేట్ లిమిటెడ్, స్ట్రీట్ SR నగర్, డెల్ అనే వాళ్ళు ఎవరో తీసుకున్నారు, డెల్ 1 అని ఇస్తా. డెల్ 1 అని కూడా తీసుకున్నారు, డెల్ 0 ఇస్తా. ఓకే, ఇది ఎవరు తీసుకోలేదు. సేవ్ చేస్తున్నా. చూడండి, దీన్ని
దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓకే, సో 4 లెటర్స్ మనకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రిమైనింగ్ నెంబర్ ఉంటుంది. ఓకే, రియల్ టైంలో దీన్నే ఇప్పుడు ఒకటి జనరేట్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కదా, అదే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అన్నిటిని అసైన్ చేస్తారు, ఒక్కొక్క దానికి సపరేట్ తీసుకోరు. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం అంటే రిలీజ్ చేస్తాం. ఓకే, /n. ఇప్పుడు ఏముంది మనకి ఇక్కడ SE09. ఓకే, SE09కి వచ్చాం. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటాం. ఓకే, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే ఏంటి, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఏంటి? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే కాన్ఫిగరేషన్స్ సంబంధించిన చేసేటాన్ని కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటాం. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు అబాపర్స్తో మనం చేసే వర్క్స్ ఉంటాయి కొన్ని, అప్పుడు మనం వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అని మనం చెప్పుకుంటాం. అబాపర్స్తో చేసే వర్క్స్ కొన్ని ప్రోగ్రామింగ్స్ చేస్తారనమాట అవి. ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ రిలీజ్డ్, మాడిఫైబుల్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ప్లే. ఇప్పుడు మనం చేసాం కదా డిఫైన్ కంపెనీ ఫర్ డెల్ 0, అది ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది నా యూజర్, FI యూజర్ 42 చూడండి. సో కంపెనీ, సబ్ కంపెనీ. కస్టమైజింగ్ టాస్క్ అంటే ఇది కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ, సబ్ కంపెనీ అనుకుంటారు. ఇలా క్లిక్ చేస్తా అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్ మొత్తం చూపిస్తుంది. చూసారా, ఇది మొత్తం ప్రాసెస్. ఒక కాన్ఫిగరేషన్లో ఇంత ప్రాసెస్ ఉంటుంది. 800 అనేది నా క్లయింట్, దాంట్లో గ్రూప్ ఆఫ్ కంపెనీ డెల్ 0 అని చేసాం. సో నేను చేసిన డేటా, మెయింటెనెన్స్ డేటా కూడా ఇక్కడ సేవ్ అవుతుంది. అది యాక్టివిటీ ఏం చేసాం, డిఫైన్ కంపెనీ. ఓకే, అది మనం రాసుకున్నాం కదా, అది ఇలా జనరేట్ అవుతూ పైనుంచి కింద వరకు వస్తుంది. ఇక్కడ T880 ఉన్నది టేబుల్ లెవెల్ చూస్తాం సార్, అది T880. ఎస్ మనము SE16 వెళ్ళి మనం డేటాని చెక్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళి చూస్తాం అన్నమాట. యా, సో ఇప్పుడు చూడండి, డిఫైన్ కంపెనీ ఫర్ డెల్ అండ్ కస్టమైజింగ్ టాస్క్ ఉంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి వెహికల్ లాగా ఒక ఆప్షన్ ఉంది, రిలీజ్ డైరెక్ట్లీ. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను. చూడండి, ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్, ఇక్కడ చూడండి హ్యాస్ బీన్ రిలీజ్ టు రిక్వెస్ట్. సో రిలీజ్ అయిపోయింది. ఓకే, బ్యాక్ ఓపెన్. ఇది ఒకసారి సెలెక్ట్ చేసి మళ్ళీ దీని ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయింది, నా కంపెనీ రిలీజ్ అయిపోయింది ఈ ప్లేస్ నుంచి. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మాడిఫైయబుల్ టిక్ మార్క్ తీసేయండి, ఓన్లీ రిలీజ్డ్ మాత్రం పెట్టండి, ఓన్లీ రిలీజ్డ్ మాత్రం పెట్టండి. డిస్ప్లే వచ్చింది అక్కడ, డిఫైన్ కంపెనీ ఫర్ డెల్ 0 అంటే ఆ ప్లేస్ నుంచి నేను చేసిన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోయి అక్కడి నుంచి మాడిఫైబుల్ నుంచి రిలీజ్ చేసేసాం, అది రిలీజ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఇలా విధంగా వస్తుంది. ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్ అట్రిబ్యూట్స్. ఇది స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీమ్కి పంపిస్తారు కంపెనీలో. ఇంకా రిమైనింగ్ వర్క్ అంతా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు, ఎలా చేయాలనేది. ఓకే, ఇంకా రిమైనింగ్ వర్క్ మనకు వర్క్ రానివ్వరు, అది రిమైనింగ్ ఏమైనా ఉంటే అది మొత్తం వాళ్ళు చూసుకుంటారు. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా మనం అక్కడ మాడిఫైబుల్ ఏదైతే చేసామో అది యాజ్ ఇట్ ఈస్గా మొత్తం ఇడికి వచ్చేస్తుంది. చూడండి, కామెంట్ ఎంట్రీ రిలీజ్డ్, నువ్వు ఏం రిలీజ్ చేసావంటే డిఫైన్ కంపెనీ. ఇదంతా వాళ్ళు చూసుకుంటారు, టెక్నికల్గా ఎవరు ఏం చేయాల్సిందో వాళ్ళు చూసుకుంటారు మొత్తం.
అంటే మనము డెవలప్మెంట్ లో కస్టమైజ్ చేసి క్వాలిటీకి మూవ్ చేస్తాం టీఆర్ సేమ్. అంతే అంతే అంతే. ఉమ్. ఇంకా రిమైనింగ్ అక్కడ అంతా మళ్ళా వాళ్ళు అక్కడ మళ్ళీ మనం SCC 1 ZZZ2 అనే సపరేట్ టీ కోర్స్ ఉంటాయి అనమాట మళ్ళీ యూజ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ వరకు వాళ్ళు చేసుకుంటారు. లైక్ సెస్ మనకు అంతవరకు రానిరు. ఇది కూడా మనకు రానివ్వరు. ఐ ఇది థింక్ కూడా విత్ రానివ్వరు. అబాపర్ మొత్తం ఆ బ్యాపర్ బేసిస్ వాళ్ళే మొత్తం ఈడ చూడడం జరుగుతుంది. కొంచెం ఫైనలైజ్గా వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళని పిలిపించుకొని చేసుకుంటారు. మనకి రియల్ టైంలో మీరు గమనిస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ వరకు మనకు రానివ్వరు. వాళ్ళ ఒకవేళ మనం జూనియర్గా వెళ్ళామంటే సూపర్ సీనియర్స్ ఉంటారు. మనకి ఎంతసేపు ఉన్న సపోర్టింగ్ టీంలో కూర్చోబెడతారు. మనకున్న క్లయింట్స్ ఫోన్లు వస్తూ ఉంటాయి, వాళ్ళకు సర్వీస్ చేస్తూ ఉండాలి. రిమైనింగ్ ఏవైతే పెద్ద పెద్ద కాన్ఫిగరేషన్స్ కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం సూపర్ సీనియర్స్ చేస్తారు. సూపర్ సీనియర్సే మనకి చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన వరకు అయితే రానివ్వరు. బట్ ఇంకా టైం బాగుంటే ఒకవేళ మనకు మంచి పర్సన్ దగ్గర పడ్డామంటే అతను మనకు కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తాడు, మనం కొంచెం డెవలప్ అవ్వడానికి. ప్రతి చోట కూడా ఇక్కడే కాదు, మీరు ఒక చేసే ప్లేసే కాదు, ప్రతి చోట లైక్